భోగిస్తున్నారు ఫ్రెండ్స్. జై తిరుపతి బాబు మహారాజు. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ చికి 76. ఈరోజు వీడియో వచ్చేసి అయితే భోగ్ పూజ అన్నమాట. మా దాంట్లో చాలా స్పెషల్గా అండ్ రేర్గా చేసుకుంటాం ఈ పూజ. ఏదైనా పెద్ద అకేషన్ కానీ వస్తే కానీ ఈ పూజ అయితే చేయమన్నమాట. సో ఈ రోజు అయితే మా ఇంట్లో భోగ్ పూజ. దీనికి ఎందుకు చేస్తారు అండ్ ఎలా చేస్తారో చూపించేస్తాను, చూసేయండి. మార్నింగే అందరం లేచి మంచిగా స్నానాలు గిట్ట చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసాం. ఈరోజు ఇంట్లో వంట అయితే లేదన్నమాట, మొత్తం బయటనే. చూసారు కదా, ఫస్ట్ ఒక 2 గుంతలు అయితే చూపించినాం కదా, దాంట్లోనే ఈరోజు వంట మొత్తం అవుతుంది. 2 టైప్ రైస్ అండ్ 1 దాల్. ఇంకా అయితే మా భాషలో అయితే చూరుమో అని అంటాం, మీ భాషలో ఏమంటారో నాకైతే తెలియదు అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఈ రోజు మా నెక్కి బాబుకి అయితే పోలియో కూడా వేపియాలండి, అందుకే డల్లుగా ఉన్నాడు. వాడినైతే పక్కకైతే తీసుకెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఆ మంటకి ఆ పొగకి వాళ్ళిద్దరు అక్కడ ఉండలేరు అనేసి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే డ్రాప్ చేస్తున్నాను. చూసారా మా చిన్న నిద్రముఖం ఎట్లుందో, వాడు ఎట్లున్నా క్యూట్గానే ఉంటాడు, ఎందుకంటే ఆల్ ఇండియా అందగాడు కదా వాడు. సో అట్లనే ఉంటాడు అన్నమాట. అది నా ఫీలింగ్ అనుకోండి, బట్ ఇట్స్ వర్త్ అన్నమాట. మా చిన్నోనికి అయితే పోలియోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా పెద్ద కొడుకు అయితే మమ్మీ దాదా మామ వెళ్ళిపోతాడు అనేసి చూస్తుండు. మా అన్నయ్యని మా చిన్నోడు ఎట్లా చూస్తుండే చూడండి, ఆగరా మామ నేను కూడా ఎక్కుతా అన్నట్టు చూస్తుండే అనమాట. సో మా తండలోనే అంగన్వాడీ టీచర్ ఉందన్నమాట. నాకు వరుసగా అయితే గ్రాండ్ మదర్ అవుతుంది. సో తనైతే నా కోసము ఇంటి దగ్గరనే తెచ్చేస్తుంది పోలియో డ్రాప్. బికాజ్ మా చిన్నోనికి హెల్త్ బాగాలేదు, అందుకే నిన్న వేపించలేదు, ఈ రోజు అయితే వేపించా అనమాట. సో ఇంటికి రాగానే అయితే మామూలుగా వెళ్ళిపోయి వేయించుకొచ్చినాను వాడి కోసమే. ఆ మేడం కూడా మా కోసమే తీసుకొచ్చింది అనమాట. అందరు అయిపోయారు, మా నెక్కి బాబు ఒక్కడే ఉండిపోయాడు అనమాట. సో ఇక్కడైతే కొంచెం నేను ప్రతి ఒక్కసారి వెళ్ళినప్పుడు పిల్లల గురించి అయితే తెలుసుకుంటా అండి. వాళ్ళకి ఏదైనా అవ్వని మేడంకి అయితే అన్నీ అడుగుతూనే ఉంటా అన్నమాట. బికాస్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా పిల్లల గురించి. 24/7 పిల్లలతోనే ఉంటారు కదా వాళ్ళు, చిన్న చిన్న పిల్లలతోనే. సో అదో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను. ఇక్కడైతే అన్ని కంప్లైంట్ చేస్తున్నాను, నాకు వచ్చిన కంప్లైంట్స్ అన్ని చేసేస్తాను, తను నాకు అన్నీ ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. సో చాలా ప్రేమగా ఉంటారు నాతోని. మా చిన్న బాబుకి అయితే ఏదైనా కనిపిస్తే వాటిని తోలనికి బాగా ట్రై చేస్తుండు. అక్కడైతే ఒక షీప్ ఉంది మా మేడం వాళ్ళది, దాన్ని అయితే కొట్టనికి చూస్తుండ అనమాట. పో తవ్వా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆ షీప్ కూడా చూడండి ఎట్లా భలేగా చూస్తుండ మాకు వెళ్ళి. అక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి అయితే వచ్చేసాము, బికాస్ చిన్నోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి. ఇంటికి రాగానే మా తమ్ముడు కూడా యాడ్ అయిపోయిండు పూజలో, బికాస్ వాడే కర్మకర్త క్రియ అన్నమాట. ఇట్ మీన్స్ మా బాబాయ్ ఉండాల్సిన పొజిషన్లో వాడు అంట్లో ఉంటాడన్నమాట. మా డాడీ చెప్పిన మాటలు అన్నీ వింటాడు మా తమ్ముడు, అందుకే వాడిని కూడా అక్కడ ఉంచేసాం పూజలోనే. ఇక్కడ నేనైతే చురుమ చేస్తున్నాను, మా మమ్మ అయితే మంచిగా బాటి చేసి ఇస్తుంది, నేనైతే చురుమ చేస్తున్నాను. మా డాడీ అయితే అన్నం వండేసారు అండ్ ఇప్పుడైతే పప్పు కూడా వండేస్తున్నారు. లిటిల్గా ఈ ఫుడ్లో అయితే సాల్ట్ అయితే వేయరనమాట, మొత్తం సప్పగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా మొత్తం మంట మీదనే చేయాలి. మనం నోరుతో ఊదొద్దు, ఓన్లీ ఆడున్న లైక్ ప్లేట్స్తోనే దాంతోనే గాలి విసిరి ఆ మంటనైతే వెలిగారన్నమాట. ఇక్కడ మా పెద్దోడైతే కింద పడి మొక్కుతుండు సజాస్ అంటూ, ఎందుకంటే అందరు దేవుళ్ళు అంటే వాడికి కరుణించి మంచిగా భోజనం దొరికేటట్టు చేయాలంట, అదే వాడు మొక్కుకున్నాడు. దానికంటే మించి ఇంకా పెద్ద కోరికలు ఏముంటాయి మీరే చెప్పండి. మా అన్న పెళ్ళనే ముచ్చటగానే ఒక్క పని కూడా చేయట్లేడు, కనీసానికి వీడియో కోసమైనా పని చేయరా అన్నట్టు అయితే నటిస్తుండనమాట. అట్లని కాదండి, కొంచెం చేసిండు అనుకోండి వీడియో తీస్తా అంతసేపు. అండ్ ఇక్కడైతే ఇద్దరు మామలు కలిసి మా చిన్నోని బాగా ఏడిపించేస్తున్నారు. అసలు ఎందుకో ఈ మామలు ఇట్లా సైకోగాళ్ళకి బిహేవ్ చేస్తారు. మా చెల్లె లేట్గా వస్తుంది కానీ లేటెస్ట్గా వస్తుందండి, స్నానం చేసుకుంది హాయ్ అని చెప్పుకుంటా వచ్చేస్తుంది. ఇప్పుడు అంత వండేసిన తర్వాత తిననికి వచ్చిందనమాట. మా చెల్లెతో మామూలుగా ఉండదు. సో ఉత్తిగా నించుంటే ఏం పెట్టారనేసి అట్లయితే కొంచెం పని చేసినట్టు యాక్ట్ చేస్తుంది. వీళ్ళందరినీ ఎవరైనా వీడియో తీయండిరా నేను వీడియోలో పడతా అంటే, చల్ నీ వీడియోలో నువ్వు పడడు ఏంది, మేం పడతాం నువ్వే వీడియో తీయని నాకే ఒప్ప చెప్తున్నారు. సో ఇక తప్పదు కదా, నా వీడియోస్ కోసం నేనే వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫుడ్ కుకింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూసారు కదా మా అన్న ఎట్లా గాలి విసురుతుండో అట్లనే విసిరి ఆ అన్నం కూర అండ్ ఆ చూర్మ అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే భోగి వేయడం స్టార్ట్. అంతకు ఈ భోగి అనేది ఎందుకు చేస్తారంటే, మా కుల దేవతలు ఉంటారు కదండి, వాళ్ళకు ఫస్ట్ నైవేద్యం అయితే అర్పిస్తామన్నమాట. ఆ తర్వాత మా ఇంట్లో ఏ పని ఉన్నా స్టార్ట్ చేస్తాం. మా అన్నయ్య పెళ్ళుంది కదా, సో ఫస్ట్ దేవతలకు అయితే మొక్కేసాం అండ్ పూజ కూడా చేసేసాం. చూసారా, అట్లా పెట్టినప్పుడు నెయ్యి పోసి అన్నం పప్పు అట్లా వేస్తే పెద్ద మంట వస్తే ఆ దేవతలు
బాగా హ్యాపీగా ఫీల్ అయినట్టు. అందుకే మేము అట్లా చేస్తామన్నమాట. చూసారా ఎంత పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తున్నాయో. సో మా ముగ్గురు దేవుళ్ళు అంతా హ్యాపీ అయిపోయినారనమాట. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే ఇచ్చేసాము అన్నం, పప్పు, నెయ్యి. ఇప్పుడైతే హనుమాన్కి ఏంటంటే చురుమ ఇస్తాం అనమాట. మా సైడ్ అయితే అందరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు. మా సైడ్ అయితే ఇంతే, చురుమో బెల్లం బాటి అదైతే పెడితే ఆ హనుమాన్ బాపు బాగా ఖుషి అవుతారనమాట. సో అదైతే హనుమాన్ బాపుకి. అండ్ ఆ తర్వాత మా తాతకి. ఇక్కడ ఒకటి గమనించారా, అన్నీ వెరైటీ, లైక్ ఒక గ్లాస్ ఒక చెంబు, ముగ్గురికి 3 గ్లాసులు 3 చెంబులు అన్నమాట. దాన్ని ముట్టిన చెయ్యి దీన్ని ముట్టద్దు, దాన్ని ముట్టిన నెయ్యి దీన్ని ముట్టద్దు అనేసి ఉంటుంది అన్నమాట. సో అన్నిటికీ సపరేట్ ఉంటుంది. లాస్ట్కి వాటిని ఆ పూజ చేసిన అన్నము మన ఇంట్లో వాళ్ళైతే తినాలన్నమాట. సో కింద అయితే పడేయకూడదు. అక్కడ పూజ చేసిన దాంట్లో నెయ్యి బాగుంటుందండి, ఎందుకంటే నెయ్యితోనే ఇస్తాం కదా భోగు. సో దాంట్లో అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారు. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు. మా చిన్నోడైతే ఆ మంటలకి మాడిపోయినట్టు అయ్యిండు, చూడండి వాడి ఫేస్. సో కొంతసేపు అయితే రిలాక్స్ అవుతామని మేమైతే చెట్టు కింద వచ్చేసాము. అక్కడైతే ప్రాసెస్ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అండ్ హనుమాన్ బాపుదైతే అయిపోయింది కదా. ఇప్పుడేమో మా తాతకి. మేము ఇంతకు లైక్ అన్నారం షరీఫ్ కూడా వెళ్తామండి. ఆ స్వామికి అయితే ఇట్లా భోగియము ఒక కొబ్బరికాయ అయితే కొడతామన్నమాట. సో కొబ్బరికాయ కూడా మా డాడీ దీని తర్వాత అయితే కొట్టేస్తారు. ఇక్కడ చూసారా, మా అన్నదే పెళ్ళి కాబట్టి వాడే ఇన్వాల్వ్ అయ్యి మరి చేస్తుండు. మా తాత అయితే ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట. అందుకే అంత పెద్ద మంట వచ్చింది. మా తాత ఫుల్ హ్యాపీగా, మనవడి పెళ్ళి కూడా అయిపోతుంది కదా, అందుకే మా గ్రాని అయితే దూరంతోనే మొక్కుకుంటుంది. దూరమే ఉంటవే దగ్గర రా, ఏం కాదులే అంటే అప్పటికి దగ్గర వచ్చిందనమాట. ఇక అందరికి భోగిచ్చేసిన తర్వాత భోగిచ్చిన నీళ్ళతోనే ఇట్లా నీళ్ళు 2 చేతులతో ఇటు సైడ్ 3 టైమ్స్, అటు సైడ్ 3 టైమ్స్, 2 టైమ్స్ అట్లా చేయాలన్నమాట. ఆ తర్వాత ఆ నీళ్ళని మొత్తం మన అన్ని రూమ్స్లో అయితే చల్లుకోవాలి. అండ్ ఆ తర్వాత మా మీద కూడా మా డాడీ చల్లుతారనమాట. ఇక్కడ లైక్ వెంకటేశ్వర స్వామి అండ్ హనుమాన్ బాపుదైతే మా ఇంటి ముందే చల్లేశారు మా డాడీ. అండ్ మా తాతకు పెట్టిన నీళ్ళైతే మా ఇంటి ముందు అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందు, ఇంకా మేము పశువులు కడతాం కదా ఆ గోదాంలో, అన్నిట్లో ఈ నీళ్ళైతే కొట్టాలన్నమాట. మా తాతయ్య ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ మేము తిరిగే ప్లేసెస్లో ఆయన ఆ ఫీల్ అనేది ఉండాలనేసి మేమైతే మా డాడీ అయితే ప్రతి ఒక్క దగ్గర అయితే నీళ్ళు అయితే కొడుతున్నారు అనమాట. నా కొడుకు అయితే డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది. తాత పాట పెట్టే డ్యాన్స్ చేస్తుండనమాట. వాడి పనిలో వాడు ఉంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. నా పెద్ద కొడుకు ఆ పూజలో ఉన్నంతసేపు ఉండి పిచ్చి లేస్తుందిరా స్వామి, నాకు మీ దగ్గర ఉండలేను అనేసి అయితే పారిపోయిందన్నమాట. ఆ మంటకి మేమే తట్టుకోలేకపోతున్నాం. వాడేం తట్టుకుంటాడు మీరే చెప్పండి. ఆ రోజు అయితే ఉపవాసమే అనాలి. బికాస్ మార్నింగ్ లేచిన మేము 1 o'clock వరకు ఇది వండుడు అండ్ పూజ చేసుడు ఇదంతా 1 వరకు అయిందన్నమాట. లాస్ట్కి 1కి తిన్నాము. ఆ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుసా అండి. అంటారనమాట తింటే. ఇంతకీ ఎంతమంది భోగ్ పూజ చేసుకుంటారు అండ్ ఎంతమంది ఆ ప్రసాదాన్ని తిన్నారో కామెంట్లో చెప్పేయండి. నాకైతే భలే ఇష్టము. అండ్ ఇట్లా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఒక్కొక్క దేవత పేరు చెప్పేసి ఇట్లా పెద్దగా అంటారన్నమాట. సాయిజాజ్ బాలాజీ మహారాజ్ తర్కాబుల్ ఏదేదో అంటారు, అది నాకు రాదనుకోండి. సో అలా అంటారన్నమాట. మా తమ్ముడు స్టార్టింగ్లో చెప్పాడు కదా, అట్లా ఒక్కొక్కరు పేరు చెప్పి ఒక్కొక్కరితో అట్లా చేస్తారు. కానీ మా డాడీకి అట్లా రాదు, మా డాడీ నేర్చుకోలేదన్నమాట. నేను తిట్టాను, నువ్వు ఇప్పుడు నేర్చుకోకపోతే ఎట్లా, నీకే రాంది నీ కొడుకు ఎట్లా వస్తుంది, వాడి కొడుకు వాడు ఎట్లా నేర్పించుకుంటాడు అంటే, నేను అంతగా ఎక్కడికి ఇన్వాల్వ్ కాలేదే, అందుకే నాకు రాదు అని చెప్తున్నాను మా డాడీ. సో ఈరోజు పూజారి మా డాడే కాబట్టి మా డాడీ అయితే బట్టలు వేసుకోవద్దు, ఓన్లీ టవల్ చుట్టుకొనే ఉండాలి. అప్పుడే పిండి ఆరేసిన టవల్ చుట్టుకుంటారన్నమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాతనే డ్రెస్ అప్. అందుకే మా డాడీ అట్లా ఉన్నారు, ఏం అనుకోకండి, బట్టలు లేవని అసలే అనుకోకండి. అండ్ ఇక్కడైతే ప్రసాదం అయితే పనిచేస్తున్నారు. నేను చూసారా ఎంత రౌండ్గా చేసుకున్నానో. మంచిగా వేడి అన్నం పప్పు ఇంత నెయ్యేసి కలిపేసి మా డాడీ అందరికైతే పెట్టేశారు. ఆ తర్వాత మా తమ్ముడు అయితే చురుము అయితే మా చేతిలో ఇచ్చేస్తుండు. అవి 2 కలుపుకొని ఉంటుందండి. ఆహా, అసలు ఎంత కష్టపడి వండిన పప్పు టేస్ట్ కూడా రాదన్నమాట. వేరే లెవెల్ ఉంటుంది. నా కొడుకు పూజకు ఉండలే కానీ ప్రసాదానికి అయితే ఫస్ట్ వచ్చేసిండు. ఎట్లా పడుకుంటుండో చూడండి. వాడి కింద పడేయకపోతే చాలు నా భయం నాకన్నమాట. వీడియోగ్రాఫర్ అయితే మా పిన్ని, ఈ వీడియో తీసింది మా పిన్ని ఇక్కడి వరకు. అందుకే కెమెరా ఎటుపోతుందో మా ముఖాలు ఎట్లున్నాయో కూడా మా పిన్నికి తెలియలేదు. లాస్ట్కి అంటుంది కదా, మీరు అందరేందే మొత్తం ఎట్లనో కనిపిస్తున్నారు ఈ వీడియోలో అంటుంది. నువ్వు తీసే వీడియో అట్లుంటుందని చెప్పినా అన్నమాట. ఇంతకు మా పూజ అయితే బాగా
పీస్ఫుల్గా ప్రశాంతంగా అండ్ మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇక అందరం తినండి తినండి అని చెప్పిన తర్వాత మా డాడీ చెప్పిన తర్వాత మేము తినాలన్నమాట. ఇక్కడైతే చూడండి ఎట్లా తింటున్నామో, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే అయింది మా పని. బికాస్ 1 వరకు ఉన్నాం కదా, ఇక ఆకలికి ఆగలేము. అప్పటికైతే తింటున్నాం కాబట్టి మస్తు హ్యాపీగా తినేసినాము. నేనైతే ఇంకా ఇంత చూర్మ వేసుకొని కలుపుకుంటా తిన్నాను. ఇక్కడ చూసారా మా దొంగోడు అన్నయ్య వీడియోలో పడట్లేదు అనేసి వచ్చి మరి ఉంటుండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.